హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వెజ్ ప్లెయిన్ బిర్యానీ చేయబోతున్నాను. సో ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. గీ ఉంటే గీ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అలాగే ఇందులో మసాలా దినుసులు 2 లవంగాలు, 2 మిరియాలు, 2 దాల్చిన చెక్క, అనాస పువ్వు ఇలా వేసుకున్నాను అనమాట. ఎక్కువ మసాలా దినుసులు అయితే నేను యూజ్ చేయట్లేదు, సో స్పైసీ లెస్ అనమాట. ఇందులో పొడుగ్గా ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని సన్నంగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇందులోనే ఒక టమాటా కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వేపుకుంటూ ఉండాలి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను కచ్చాబిచ్చా దంచుకున్నాను అనమాట, అది వేసుకున్నాను. సో ఇలా కలుపుకొని చక్కగా మగ్గనిస్తూ ఉండాలి. నేను బిర్యానీకి కావాల్సిన రైస్ని అయితే కనుక ఇలా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను అనమాట. ఇలా కలుపుకుంటూ ఉండగా వెజిటేబుల్స్ అయితే కనుక ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా 3 రకాల వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. సో ఇలా తీసుకున్నవి అందులో వేసుకొని చక్కగా కుక్కర్లో కలుపుకుంటూ ఉండాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత మసాలా పౌడర్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకొని, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. నేనైతే కనుక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని 3 విజిల్స్ అయితే పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటాను, ఒక 5 మినిట్స్. సో అలా పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు చక్కగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో మీకు అంత ప్రాసెస్ చూపించట్లేదు. సో బిర్యానీ అయితే కనుక ఇలా రెడీ అయిపోయింది, వెజ్ బిర్యానీ. సో దీంట్లోకి నేను మిల్ మేకర్ కర్రీ అయితే చేసి పెట్టుకున్నాను. సో వెజ్ బిర్యానీ అండ్ మిల్ మేకర్